'భవాని వాడ్' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది రెంట్‌కి. మూవీ స్టార్టింగ్‌లోనే క్యారెక్టర్స్ మారుండొచ్చు కానీ, ఈవెంట్స్ ఆర్ డామ్ ట్రూ అంటూ మూవీ స్టార్టింగ్ టైటిల్స్ టైమ్‌లోనే ఒక డిస్క్లైమర్‌ని వేశారు. అది చూసి మూవీలో కొత్తగా ఉంటుందేమో అనుకుంటూనే ఫినిష్ చేశా మొత్తానికి. ఒక్క సెకండ్ హాఫ్‌లో ఆ దెయ్యం ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే వినికిడి శక్తి 3000 హెర్ట్జ్‌కి పడిపోవడం అనే ఒక పాయింట్. ఇంకా 'భవాని వాడ్' కథని రాస్తుంటే రైటర్స్‌కి దెయ్యం ఏం చేస్తుందనే ఇంకో పాయింట్. ఈ 2 బావున్నాయి కానీ మిగతా సినిమా నచ్చలేదండి. ఇప్పుడొస్తున్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఫిల్మ్ మేకింగ్ చాలా లోగా ఉంది. వాటికంటే ముందు స్టోరీ అయితే అంతేం లేదు. ఇంకా టెంప్లేట్ అయితే రొటీన్ టెంప్లేట్. హీరో, హీరోయిన్ లవ్వు ఇంటర్వల్‌కి హీరోయిన్‌కి దెయ్యం పడుతుంది. అయిపోయింది ఫస్ట్ హాఫ్. ఇక హీరోయిన్‌కి పట్టిన దెయ్యానికి కారణం ఏంటో తెలుసుకొని కాపాడడానికి సెకండ్ హాఫ్ దెయ్యం ఫ్లాష్‌బ్యాక్, ఎండింగ్. ఇదే టెంప్లేట్‌తో ఎన్ని హారర్ సినిమాలు చూసుంటారు. సరే రొటీన్ ఫిల్మ్ అయినా పర్లేదు ఎంగేజింగ్‌గా ఉందా? అసలు హారర్ ఉందా అంటే, హారర్ కోసం భయపెట్టడానికి బోలెడన్ని డెడికేటెడ్‌గా లెంగ్తీ సీన్స్‌తో ప్రయత్నించారు. కానీ ఎక్కడా భయమే వేయలేదు. మ్యూజిక్ అయితే అస్సలు హెల్ప్ అవ్వలేదు. సాంగ్స్ కూడా బాలేదు. డబ్బింగ్ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్సెస్ అంతా ఆర్టిఫిషియల్‌గానే ఉంది. ఒక్క హీరోయిన్ అండ్ జబర్దస్త్ అప్పారావు గారు తప్ప. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఫస్ట్ హాఫ్‌లో రొమాంటిక్ సాంగ్, ఇంకా సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ టైమ్‌లో ఒక అమ్మాయితో వచ్చే సీన్, ఈ 2 కొంచెం ఇబ్బంది పెడతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బుక్‌లో భవాని వాడ్ అని ఆఖరి కథను రాస్తుంటే రైటర్ చనిపోవడంతో ఆ కథని హీరోయిన్‌ని రాయమని ఓనర్ అయిన అప్పారావు గారు చెప్పడంతో హీరోయిన్ రాస్తుంటే ఆమెకి దెయ్యం పడుతుంది. అప్పుడే ఏమైంది? అసలు బుక్ రాస్తే దెయ్యం పట్టడం ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. మూవీలో ఏదైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయంటే కొన్ని కొత్త విషయాలు లైక్ 'భవాని వార్డ్' అనే హాస్పిటల్‌లో ఒక వార్డ్‌లో దెయ్యం బ్యాక్ డ్రాప్ ఉండడం. ఇంకా ఆ డాక్టర్‌కి నార్మల్ రీత్ కంటే హియరింగ్ పవర్ తక్కువ అవడం అనే పాయింట్. క్లైమాక్స్‌లో ఎండింగ్‌కి ఇలా అనుకున్న పాయింట్. ఇంకా హీరోయిన్ పెర్ఫార్మన్స్ కొంత పర్వాలేదు. చెప్తున్నా కదా! పాయింట్స్ దగ్గరే అని చెప్పాలి. సీన్స్ అయితే అన్‌ఇంట్రెస్టింగ్‌గా చాలా లాగ్‌తో ఉన్నాయి. ఆ డాక్టర్ చెవిలో ఎయిర్ పాడ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా! వినపడకుండా చేస్తుంది అనే లాజికల్ డౌట్ వస్తుంది. అసలు కథ రాస్తేనే దెయ్యం పట్టడం ఏంటి? ఇది నిజంగా రియల్ ఈవెంటా అనే డౌట్. హీరో యాక్టింగ్ మరీ ఆర్టిఫిషియల్‌గా ఉంది. సెట్ కాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఫ్రేమ్స్ అవి ఏం బాలేదు. ఒక్క నైట్ టైమ్ షూట్ చేసిన సీన్స్ సినిమా క్వాలిటీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ హీరో, హీరోయిన్‌ని మీట్ అయ్యి ప్రపోజ్ చేసే సీన్ అయితే షార్ట్ ఫిల్మ్ క్వాలిటీలా ఉంది. ఆ కెమెరా అది స్టేబుల్‌గా లేనట్టు ఇలా. టిక్‌టాక్ దుర్గారావు గారు వాళ్ళొచ్చినప్పుడైతే సాంగ్ లేదు. ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్‌నే ఉన్నాయి. మేబీ కాపీరైట్ ఇష్యూ అవుతుందనేమో తీసేసుంటారు. ఇంటర్వల్ టైమ్‌లో హీరోయిన్‌కి దెయ్యం భయపెట్టే సీన్స్ లాగ్‌తో లెంతీగా నడిపారు. లాస్ట్‌లో మళ్ళీ రైటర్ సంజయ్ మరణం విషయంలో ఒక నిజాన్ని చెప్పి లెట్స్ మీట్ అగైన్ అంటూ సెకండ్ పార్ట్ లాగా ఎండ్ చేశారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే కొత్త పాయింట్స్ ఒక 2, 3 తప్ప మిగతా సినిమా అయితే ఎన్నో హారర్ సినిమాలు ఇలాంటివి ఇప్పటికే చూసేసాం. అందులోను మేకింగ్ ఇష్యూస్ ఉండడం వలన ఐడియాస్ కొన్ని బాగా ఆలోచించాలనిపించింది. కానీ మూవీ అయితే అంతేం అనిపించలేదండి. ఫెయిల్స్ టు డెలివర్ డ్యూ టు వీక్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.